చూసావా సీత, మనమేంటో మన పొజిషన్ ఏంటో అర్థమైందా? కనీసం రేపు అమ్మ సంవత్సరికం కదా, ఫంక్షన్ వద్దు అని కానీ, లేదా అది అయ్యాక చేద్దామని కానీ అనలేదు చూడు. ఎంతైనా వాళ్ళు ఒక్కటే, మనం పరాయి వాళ్ళం సీత. అలా అనుకు రఘు. అమ్మమ్మ గారు కూడా ఈ హడావిడిలో మర్చిపోయారేమో. ఆపేక్షలు ఉంటే మర్చిపోవడం ఉండదు సీత. అయినా మరి నీకన్నా నాకెవరెక్కువరా? నీ సంతోషమే నా సంతోషం అంటుంది. దాని అర్థం ఏంటి? వాడి తర్వాతే ఎవరైనా అంటే మనం వేస్ట్, నెక్స్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళమనేగా. పోనీ నేను వెళ్ళి అమ్మమ్మ గారితో రేపటి విషయం గుర్తు చేయనా? వద్దు సీత, ఇప్పుడు వాడితో గ్రాండ్గా జరుపుతానని చెప్పింది. అడిగినా కుదరదు అంటుంది. వాళ్ళు పంచాయతీకి దిగుతారు, మా హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేస్తారా అని మొదలు పెడతారు. పెద్ద ఆవిడ, తనే ఇలాంటి విషయాలు గుర్తుంచుకోవాలి. మర్చిపోయిందని మనం అనుకుంటున్నాం, తను అలా మర్చిపోయే మనిషి కాదు. ఆవిడే కదా మన ఫస్ట్ నైట్ చేస్తానంటే అమ్మ సంవత్సరికం దాకా కుదరదు అని నేను అంది. అలాంటప్పుడు ఎలా మర్చిపోతుంది? అమ్మంటే కోపం ఇంకా పోలేదని నాకు అనిపిస్తుంది. అందుకే వాడి ఫంక్షన్ వైపు మొగ్గు చూపించిందే కానీ మా అమ్మ విషయం మర్చిపోయింది. నేనైతే అలా అనుకోవడం లేదు రఘు. నువ్వేది అలా ఆలోచించావు కనుక ఇదనుకోవడానికి. రఘు, అవన్నీ వదిలే. అత్తయ్య గారి సంవత్సరికం ఎలా చేద్దాం? ఇక్కడ చేయట్లేదని మనం వదిలేస్తామా ఏంటి? ఆ అమ్మ ఇల్లు కాదనుకుని వెళ్ళింది. తనకు ఆ కార్యం ఇంట్లో జరగడం ఇష్టం లేదేమో. జరిపినా అమ్మ ఆత్మకు తృప్తి దక్కదేమో. ఏంటి రఘు, ఇక్కడ జరపడానికి వీల్లేదని వదిలేస్తామా? వదిలేయడమా? అమ్మ కార్యం మానేస్తే కొడుకుని అనిపించుకోను. చెరువు దగ్గర చేద్దాం. చెరువు దగ్గర? అవును, మరో దారి లేదు. ఇక్కడ పొద్దున్న సత్యనారాయణ వ్రతం ఉంటుంది, సాయంత్రం ఫంక్షన్ ఉంటుంది. మనకు అవకాశమే లేదు. చెరువు దగ్గర బెటర్. ఇప్పటికిప్పుడు చెరువు అంటే? ఇప్పటికిప్పుడు కాదు, అప్పటికప్పుడన్నా జరిపించే బ్రాహ్మణుడు ఉన్నాడు, నేను మాట్లాడతాను. నాన్నమ్మ ఇలా వేరు చేసి చూస్తుందని నేను అనుకోలేదు. అమ్మ తర్వాత అమ్మలా ఆదరిస్తుంది, చేరదీసింది అనుకున్నా. అంత అబద్ధం.